గరికపాటి నా దృష్టిలో మాత్రం సన్నాసి. నా పర్సనల్ దృష్టిలో ఆయన మంచే చెప్పని చెడే చెప్పని తన వల్ల సమాజానికైతే హాని లేదు. ఐ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఈ వార్తలు రాసే వాళ్ళందరూ కూడా అన్న భార్య అది ఇదని నీచంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళ టీం కూడా లీగల్ యాక్షన్స్ తీసుకుంటా అంటుంది. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అంటే గరికపాటిని నా దృష్టిలో అయితే సన్నాసి. ఎందుకంటే ఏదైనా సరే అవధానులు అంటే బాగా నాలెడ్జ్ ఉండి పూర్తిగా చదివి చెప్తారు. పుష్ప గురించి ఆయన స్మగ్లరు అన్నావు, అండ్ స్మగ్లర్కి జాతీయ అవార్డు ఎందుకు వస్తుంది అన్నావు. ఆ విషయంలో ఏంటంటే నేను ఎందుకు సన్నాసి అంటానంటే, నువ్వు పూర్తిగా చదివిది ఏ పుస్తకం గురించి అయినా చెప్పాలి. టీచర్వే కదా, కొత్తగా నువ్వు ఎప్పటి నుంచో లెక్చరర్వి. పుస్తకం చదివిన తర్వాత దానిలో నీకు ఏ జ్ఞానం అయితే వచ్చిందో దాన్ని జనాలకు చెప్పు. పుష్ప అనేది సగం పుస్తకం, ఓకే, అది పూర్తి కాల. నువ్వు సగం పుస్తకం చదివి స్మగ్లరు, డాక్టరు, ఇంజనీర్ అని డిక్లేర్ చేయడానికి ఎవడివయ్యా నువ్వు? నీకేంటి అసలు? కవి అన్నావు కదా, నీకు ప్రతిభకి ఇచ్చే పురస్కారం పాత్రకి ఇచ్చే పురస్కారం తెలీదా? సో నా దృష్టిలో నువ్వు కవి అనో లేకపోతే ఏదో ప్రవచనకర్తవనో నేను ఎప్పుడు చూడను ఆయన్ని. నాకైతే సన్నాసే, అవుట్ అండ్ అవుట్ చెప్తా.